అన్న మెయిన్ ఆమె అలా మాట్లాడకూడదు, అదొకటే. కానీ చిట్టి పికిల్స్ అయితే బాగుంటుంది. అది కాస్ట్ పెట్టడము ఎవరైనా ధర అడుగుతారు, అంత కాస్ట్ ఎందుకు అడగరా? కాస్ట్ ఎక్కువ ఉంటే అది డి ఎక్కువ అయిపోయిందండి ఆమెకి. డి అంటే తెలుసు కదా మీకు, మీరు అందరు తెలుసుకోండి. సి కాదు, డి ఎక్కువైంది కొంచెం. అదేం ఉండదు పాప. ఆమె కూడా మంచిగా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆమె కూడా కష్టపడి వచ్చింది. అంతమంది ఫాలోవర్స్ అంటే ఇప్పుడు ఎంత చూపించినా సరే రారు కాబట్టి బాగానే చేస్తారు. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఎందుకు ఆమె అలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. అంటే నీకు కాదు పంపాల్సింది, వేరే వాళ్ళకి పంపాల్సిన ఆడియో బట్ట నీకు వచ్చింది అన్నారు, ఎవరికి పంపిస్తారు ఆడియోస్ అన్న? అటువంటి ఆడియోస్ అన్న మరి ఏమైనా పంపించే అవకాశం ఉన్నదేమో అన్న. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పర్లా బాగానే ఉంది. సో ఇట్లా 3 రోజుల తర్వాత వచ్చి సారీ చెప్పింది, ఆ 3 రోజుల తర్వాత బదనం అయిపోయింది, ఇప్పుడు వచ్చి సారీ చెప్తున్నా. నిజా వాళ్ళ బిజినెస్ అన్నది, అది మన బిజినెస్ ఎలా అయితే ఉన్నదో అది కూడా వాళ్ళ బిజినెస్ అంతే. ఒక లేడీని కూడా అలాగే తిట్టింది కదా, ఆ కామెంట్ కూడా బయటకు వచ్చింది అన్న. ఒకటే మాట అన్న, వాళ్ళు బిజినెస్ చేసుకొచ్చని బయటకు వచ్చారు, బిజినెస్ సక్సెస్ అయ్యింది. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టిందో మరి మాకైతే తెలియదు, కానీ అలా పెట్టడం అయితే తప్పు. మరో విషయం ఏంటంటే ఆమె ఎలా మాట్లాడడం అంతకన్నా తప్పు. ఫ్యాన్స్ ఎవరు ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ని దేవుళ్ళో చూసుకోవాలి, ఎవరైనా సరే బిజినెస్ చేసుకోవాలి. కానీ వాళ్ళకి ఆ ఒక లేదని నేనైతే అనుకుంటున్నాను. అంటే వాళ్ళ అక్క ఏముందంటే మెంటల్ కండిషన్ బాగాలేదు, మా నాన్న చనిపోయినప్పటి నుంచి మెంటల్ కండిషన్. అదే అంటున్నాను. అవును, చిన్న సిచ్యువేషన్స్ మీరు చూసుకుంటే వాళ్ళ పేజ్లోకి వెళ్ళి మీరు హైయెస్ట్ వ్యూవర్షిప్ చూసినా సరే వాళ్ళ నాన్నగారి కోసమే చెప్పుద్దామే. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇది పెట్టాము, దాని తర్వాత మేము వచ్చామని కూడా ఆమె చెప్పుద్ది. ఆ బిజినెస్ దేవుళ్ళు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్పారు. అవును, అదే అంటున్నాం కదన్నా. ఆ మెంటల్గా నవ్వచ్చు, లేకపోతే మెంటల్గానైతే చెప్పలేము, కావాలని తిట్టుంటారు. మరీ అంతమంది ఫాలోవర్స్ ఉండి మెంటల్గా తిట్టారంటే నమ్మడానికి మనం ఏమైనా ఎరుపులు కాదుగా. ప్రజలు కూడా వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. అన్వేష్ కూడా వాళ్ళ గురించి పెట్టాడు అనమాట. అదే నా ఏది పెట్టినా సరే ఒకటే మాట, వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి వాళ్ళు కొంచెం బిజినెస్ చేసుకుంటే అలాగే మనకు సపోర్ట్ అయితే ఇచ్చారు. కానీ పబ్లిక్ మాట కూడా ఉంది, ఎక్స్పోజ్ చేస్తూ పొట్టి బట్టలు వేసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోషన్ చేస్తున్నారని చెప్పేసి అన్న. దానికి నేను ఆన్సర్ ఏం చెప్పలేను. టోటల్గా తినాలా వద్దా పికిల్స్ అయితే తినాలి, బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కూడా తిన్నాను, చాలా బాగున్నది. అంటే నేను ఈ కాంట్రవర్సీ అప్పుడు తినలేదు, ఒక 3 to 4 months బ్యాక్ ఇప్పుడు. అదన్నా 600-700 అన్న. హాఫ్ కిలో ఏదో తెలియదు. అంటే మా అన్న వేరే అన్న ఆర్డర్ పెట్టుకుంటే తిన్నాం, కానీ బాగున్నది. టేస్ట్ అయితే బెస్ట్, బాగుంటుంది. మీరు కూడా వెళ్ళి అలెక్కి సిట్టి పికిల్స్ మంచిగా తినండి, అందరూ కూడా మంచి రుచి అయితే ఉంటుంది. మీరు కూడా అలెక్సియా గారిని అయితే ఏదైతే ఉన్నారో ఆమెను కొంచెం అర్థం చేసుకోండి. ఆమె ఈ మధ్యన కొంచెం కెమెరా ముందుకు వచ్చి ఆ తప్పు ఏదో ఒప్పుకుంటే ఇంకా బాగుంటుంది అన్నది నా ఆలోచన, అంతే. ఏం కాదు, సూపర్.